ఈరోజు మనం సున్నుండల ప్రీమిక్స్ పిండితో సున్నుండలు చేసుకుందామండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు కారం మసాలా. నేను మీ అర్చన. సున్నుండల పిండి రెడీ చేసుకోవడానికి కొలతలు చెప్తున్నానండి. 1 కేజీ మినపగుళ్ళు తీసుకున్నట్లయితే దానికి ఒక చిన్న గ్లాస్తో బియ్యం తీసుకోవాలండి. అలాగే 1 కేజీ షుగర్ తీసుకోవాలి. షుగర్ కానీ బెల్లం కానీ అది మన ఇష్టం. ఈ మినపప్పుని రైస్ని బాగా వేయించి మిల్లు పట్టుకోవాలండి పిండిలాగా. ఇలా రెడీ చేసుకున్న పిండి బయట అయితే 2 నెలల నుంచి 3 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పైన స్టోర్ ఉంటుంది. ఇలా చేసుకొని ఎప్పుడైనా కావాలి అంటే మనకు నచ్చినప్పుడు సున్నుండలు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. సున్నుండలుగా రెడీ చేయడం కోసం నేను ఒక లోటాతో పిండిని తీసుకుంటున్నానండి. ఇలా మెజర్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత పిండినైతే తీసుకుంటున్నామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో మనం షుగర్ పొడిని తీసుకోవాలి. ఈ పిండిలో షుగర్ పొడిని వేసి బాగా కలుపుకోవాలి అండి. మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. ఇప్పుడు ఏ కప్తో అయితే పిండిని మెజర్ చేసుకున్నామో దానిలో పావు వంతు మనకి నెయ్యి అనేది పడుతుందండి. నెయ్యిని స్టవ్ పైన పెట్టుకొని మొత్తం కరిగించుకోవాలి. మరీ వేడిగా అవసరం లేదు, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని పిండిలో వేసుకొని నెయ్యి పిండికి బాగా పట్టే వరకు చేతులతో బాగా రబ్ చేసుకోవాలండి. ఇలా రబ్ చేసిన తర్వాత ఒకసారి పిండిని చేతిలోకి తీసుకొని ఉండ చుట్టి చూడాలన్నమాట. ఒకవేళ సరిగ్గా రానట్టయితే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండల్లా చుట్టుకోవడమేనండి. చూడండి, మా అమ్మగారు అయితే ఉండలు చుడుతున్నారు. ఇలా మనకి నచ్చిన క్వాంటిటీలో ఏ సైజులో కావాలి అంటే అన్ని సైజులో ఉండలు చుట్టుకోవడమేనండి. ఇలా మనకి నచ్చిన సైజులో ఎన్ని ఉండలు కావాలి అంటే అన్నీ ఇలా చుట్టుకోవడమేనండి. చూడండి, మన టేస్టీ సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.